ఇది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య అనమాట. అంటే పాదయాత్రలో గతంలో ఆయన 2019 వరకు చేసినటువంటి పాదయాత్రలో కూడా అలాంటివి చేశారు టెక్నిక్స్. చూడండి జనాలు చూడండి, అంత తోసుకొని నెట్టుకోవాల్సినంత అవసరం ఏమైనా ఉందా? తిప్పి తిప్పి కొడితే ఎంతమంది ఉంటారన్న అక్కడ. ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు లారీలతో, మనకు తెలుసు మనకి లారీలతో ముందే వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఇతను ఎవరు అతను? మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట కాన్స్టిట్యున్సీ. అంటే ఈయనకి ముందే టార్గెట్ ఇస్తారు. 2 లారీలతో నువ్వు జనాలు తీసుకురావాలి రాబాయ్, నువ్వు తీసుకొస్తా గానీ పని అవ్వదు అని చెప్తాడు. అలాగే ఇంకో కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్, కాకినాడ ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి, మొన్న తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఓడిపోయినటువంటి వ్యక్తి, కూడా చాలా సార్లు ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి. సో మరి ఈయనకి 2 లారీలు ఇస్తే ఆయనకి 10 లారీలు ఇస్తారు మరి ఎంపీ క్యాండిడేట్. సో అలాగా తూర్పుగోదావరి జిల్లా నుంచి మొత్తం అంతా కూడా పిఠాపురంలో దింపారు. తూర్పుగోదావరి మొత్తంలో ఎక్కడా రాలా, పిఠాపురానికి దింపేశారు. ఎందుకు? అది ఎవరి నియోజకవర్గం? కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఎందుకంటే నిన్న మొన్న ఆయన పర్యటన చేశాడు కాబట్టి ప్రజలు మనల్ని మర్చిపోకూడదు, మనం కూడా లైమ్ లైన్ లో ఉన్నాము అని పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే పవన్ కళ్యాణ్ గారి గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి గారి అసలు జనం ఏంటో, ఆ క్రౌడ్ ఏంటో చూసారా, ఆయనకున్న అభిమానం ఏంటో చూసారా అని చూపించుకోవాలి. ఏం రాస్తారో కూడా చదువుదాం ఒకసారి. పిఠాపురం చేరుకున్న వైఎస్ జగన్ ఏలేరు వరదలకు అతలాకుతలమైనటువంటి గ్రామాలను పరిశీలించి బాధితులను పరామర్శించేందుకు పిఠాపురం వెళ్లిన వైఎస్ జగన్ గారిని చూసేందుకు భారీగా తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అభిమానులు. ఫోన్లే అది ఒప్పుకున్నారు, అంటే కార్యకర్తల అభిమానులనే ఒప్పుకున్నారు, బయట జనాలు వచ్చారని చెప్పుకోవాలి. ఇప్పుడు అంతే కదా, వాళ్ళు మాత్రమే వస్తారు. అది ఎవరైనా సరే. నిజంగా జన సైనికులు అయితే మాత్రం హార్ట్ఫుల్ గా వచ్చిన వాళ్ళు అయితే ఉండరు, డబ్బులు కుర్తుబడో ఇంకొకటి కుర్తుబడో వచ్చిన. ఇప్పుడు అది కూడా జిల్లా మొత్తం వాగులు వంకలు అన్ని పొంగి పొరలి గ్రామాలన్నీ దెబ్బతిన్న వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అయితే రారు. దానికి మూల సూత్రధారి ఆయనే. వాళ్ళకి ఏదైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని ఇమ్మీడియట్ గా ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నంలో అయితే ఉంటారు కాబట్టి తప్ప నాకు తెలిసి వాగులు వంకలు పొరలని గ్రామాల నుంచి ఈ జనాలందరినీ కూడా ఇప్పుడు ఈయన ఎక్కడ వ్యక్తి రావులపాలెం దగ్గర ఉన్నటువంటి కొత్తపేట కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారు. ఆయన కాకినాడ జిల్లా అంటే కాకినాడ నుంచి వచ్చారు పిఠాపురానికి, పక్కనే ఉండొచ్చు కాకినాడ, కానీ ఆయన వచ్చాడు. ఈ వీళ్ళకి వాళ్ళకి ఎంత దూరం ఉంది? చాలా 50-60 కిలోమీటర్లు దూరం. ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి కూడా కొంతమంది వచ్చారు, రాజమండ్రి నుంచి దగ్గర ఒక 50 కిలోమీటర్లు అక్కడికి. సో అంటే జిల్లాల నుంచి తీసుకొచ్చి అక్కడ దింపాల్సిన అవసరం ఏంటి? అది ఆయన ఇష్టం, అది ఆయన బ్రాండ్ చూపించు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసిన ప్రతిసారి ఎవరు టచ్ చేసినా కానీ మాడిపోవడం, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అనేది శూన్యం అని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. తెలుసుకోకపోగా మళ్ళీ ఆయన్నే పదే టచ్ చేయాలని చూస్తున్నాడు ఆయన. అది చాలా చాలా ఆల్రెడీ ఎఫెక్ట్ అయి ఉన్నాడు, పర్సనల్ గా ఎఫెక్ట్ అయ్యారు. ఆయన ఫ్యామిలీని వెళ్ళాలని చెప్పేసి కార్లు మార్చినట్టు ఇది చేస్తాడు అది చేస్తాడని చెప్పి మాట్లాడి దెబ్బ తిన్నాడు. అది కూడా అంటే 151 నుంచి కొడితే దెబ్బకి 11కు వచ్చాడు. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా మూల కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఇంకా తెలుసుకోకపోతే ఇంకా అదే టైప్ ఆఫ్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేద్దామని. అంటే ప్రజలు జరుగుతున్న పరిణామాలన్నీ పరిగణలో తీసుకోరా? ఇంక వీళ్ళు చెప్పిందే ఐఏఎస్ మార్క్ లాగా నమ్మే పరిస్థితి కదా. ఇంకా ఆలోచనలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది నా వాళ్ళ చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఐపాక్ టీం ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారే గెలిచేది, జగన్మోహన్ రెడ్డి గారే మీరే 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 అని వాళ్ళ చుట్టూ ఉన్నోళ్ళు భజన చేస్తా చుట్టారు. ఓకే, వీడియో చూద్దాం. అంతా అరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, సీఎం సీఎం అని చెప్పేసి. ఫ్లైట్ దాకా వెళ్ళారు, దించేసి మళ్ళీ ఇంకా సీఎం అవ్వాలంటే ఎక్కడ హెలికాప్టర్ దాకా వెళ్ళారు. హెలికాప్టర్ వరకు వెళ్ళిపోయారు. అవును, కారు దగ్గరికి ఆయన బయటకు కూడా రానివ్వలా. అంటే ఎందుకు అంత క్రౌడ్ అంత తోసుకోవాల్సినంత పని ఏంటి? చూపించాలి మరి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ చూపించాలిగా. అవును, ఆయన కనీసం హెలికాప్టర్ కూడా దిగనలేదు, అందుకనే పొలాల్లోకి వెళ్ళి పరిశీలించలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి అదే హెలికాప్టర్ ఎక్కి వెనక్కి వెళ్ళిపోవాలి. ఎందుకు ఆయన అంత ఇబ్బంది పెడతారు పాపం అన్నని, జగన్ అన్నని?
జగన్ అన్న ఇబ్బంది పెడతాం కాదు, తప్పకుండా అన్న కొంచెం వెళ్ళాలన్నట్టుగా ఆయన రిక్వెస్ట్ చేస్తాను. ఆయన తప్పకుండా అంటాం కాదు, ఇదిగో నీకు 10,000 నీకు 15,000 నీకు 15,000 అంటాడు కదా, ఆ టైప్ లో ఉన్నట్టు నీకు ఇస్తా అని చెప్పి. రామానాయుడు గారిని కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు. రామానాయుడు గారిని ట్రోల్ ఇప్పుడు ఈ వినాయకుడి నిమజ్జనాల్లో అని చెప్పి అవును ఈ ఎక్కువ అది బాగా ట్రెండింగ్ అవుతుంది.